అందరికీ నమస్కారము. పిల్లలు పుట్టినప్పుడు ఏ నక్షత్రానికి ఏ శాంతి ఉంటుంది? ఏ నక్షత్ర పాదానికి ఎటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది? తల్లికి గండమా? తండ్రికి గండమా? మేనమామకి గండమా? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని కొందరు అనుకుంటూ ఉంటారు. కొందరికి వీటితో అవసరం లేకపోయినప్పటికీ కూడా, లేదా కొందరికి ఈ విషయాల గురించి తెలిసినప్పటికీ కూడా, మరికొందరికి నేటి యువత కొందరున్నారు. వారు తెలుసుకోవాలనుకోవడము, లేదా కొందరికి ఎంత తెలిసినప్పటికి కూడా ఇంకేమైనా కొత్త విషయం తెలుస్తుందేమో అని ఇలా వీడియోలు అంటే ఆధ్యాత్మిక సంబంధ విషయాలైనా లేదా జ్యోతిష్యానికి సంబంధించినటువంటి విషయాలైనా తెలుసుకునే ఆతృత కొందరికి ఉంటుంది. అట్టి వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టిన సమయంలో కొన్ని శాంతి నక్షత్రములు కలిగి ఉంటాయి. అటువంటి శాంతి నక్షత్రములు ఏమిటి అనే విషయము ఈ వీడియోలో మరియు మరికొన్ని వీడియోల ద్వారా కూడా విషయాలు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది జ్యేష్ఠ నక్షత్రాన్ని ఒక 10 భాగాలు తీసుకుంటే, ఆ 10 భాగాలలో ఒకటవ భాగము జన్మించినప్పుడు తల్లి తల్లికి గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంతే రెండవ భాగంలో తల్లి తండ్రికి గండము ఏర్పడుతుంది. మూడవ భాగంలో మేనమామకు గండం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. నాలుగవ భాగంలో తల్లికి, ఐదవ భాగంలో శిశువుకు గండం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆరవ భాగంలో వంశమునకు గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఏడవ భాగంలో జన్మించినట్టు అయితే ఉభయ వంశకులకు కూడా కొంత గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎనిమిదవ భాగంలో జన్మించినట్టు అయితే అన్నతమ్ములకు కొంచెం గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తొమ్మిదవ భాగంలో మామకు గండము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. పదవ భాగంలో అందరికి కూడా దోషం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దోషం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు పిల్లలు పుట్టగానే ఏదో దోషం వస్తుందని కాదు. శాస్త్ర ప్రకారము జాతకము చూసుకొని పర్టిక్యులర్‌గా ఏదైతే డిగ్రీల్లో జన్మ అయినదో అంటే లగ్నము పడినదో, ఏదైతే డిగ్రీలలో ఈ జ్యేష్ఠ నక్షత్రము కలిగి ఉన్నది, ఏ భాగములో కలిగి ఉన్నది, ఏ రోజున పుట్టినారు, ఏ తిథిలో పుట్టినారు, ఏ సమయంలో పుట్టారు, ఉదయకాలమా, మధ్యాహ్న కాలమా, సాయంత్ర కాలమా, ఇలా ప్రత్యేకంగా అన్నీ చూసుకోవాలి. ఏదో నేను చెప్పాను కాబట్టి జ్యేష్ఠ 10 భాగాలలో ఈ భాగంలో పుడితే మాకు గండము అని అనుకోవడము తప్పు. ఏదేమైనప్పటికీ కూడా దోషము దోషంగా ఉంటుంది. కానీ దోషాన్ని ప్రతిదానికి కూడా పుట్టిన పిల్లలకు ఆపాదించకూడదు. జ్యోతిష్యుల ద్వారా అది నిర్ధారణ చేసుకొని తగు శాంతులు చేసుకుంటే సరిపోతుంది. దోషముంది కాబట్టి ఏదో జరిగిపోతుందని ఎప్పటికి కూడా అనుకోకూడదు.